హాయ్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇప్పుడు గోరుచిక్కుడుకాయ పెసరపప్పు వండుతున్నాను ఫ్రై. ఫస్ట్ ముందుగా ఈ గోరుచిక్కుడుకాయలను ఉడకబెట్టుకుంటున్నాను. ఒక టీ గ్లాసు పెసరపప్పు నానబెట్టుకున్నాను. అది ఉడికేంత వరకు ఇది నానబెట్టుకున్నాను. ఉడికింది ఇది. ఈ నీళ్ళు పక్కన పెట్టుకుందాం, అవసరమైతేనో వాడుకుందాం, లేకుంటే లేదు. ఒక స్పూన్నర ఆయిల్ పోసుకుందాము. నూనె వేడైంది. కొంచెం జీలకర్ర, ఆవాలు, ఒక 7-8 పచ్చిమిర్చి, ఒక ఉల్లిగడ్డ, కొంచెం మెంతి కూర, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పసుపు, పెసరపప్పు ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది నానబెట్టుకొని. నీళ్ళు వంపేసుకుందాం. ఇప్పుడు పెసరపప్పు ఇది కొంచెం వేగనిద్దాం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ కూడా వేసేద్దాం. ఒక స్పూను మీద కొంచెం ఉప్పు వేసాను. ఇందులో కొంచెం వాటర్ వస్తాయి. ఒక హాఫ్ స్పూను కారపొడి, కొంచెం కొత్తిమీర, ఒక 2 మినిట్స్ అయినాక స్టవ్ ఆపేద్దాం. ఈ వాటర్ గుంజాలి కొంచెం. అయిపోయింది అది. ఇది చపాతీలకైనా రైస్లకైనా చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి ఎలా ఉందో. అంతే అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.